బాగున్నావానే? నేను బాగున్నాను వదినా. నువ్వేంటే అలా తయారయ్యావు? కొత్తగా పెళ్ళైంది కదా మరి. ఏ గ్లామర్ బాగా పెంచావే. మరి అంతా మా ఆయన చలువా. మా ఆయన కంటే గొప్ప ఏంటి మీ ఆయన? ఏంటో మీ వారి గొప్పలు చెప్పండి, వింటాం. చెప్పేనా? చెప్పండి. చెప్పేసినా మరి. మొన్న శ్రీరారపి తెలుగు వారు ఉగాది సంబరాలు చేసుకుంటున్నారంటే అని అన్నానంతే. మన్నాడు టికెట్లు తెచ్చేశాడు తెలుసా? అబ్బో పెద్ద బడాయి. ఇదే కాదమ్మా, మొన్నటికి మొన్న బీచ్ దగ్గర పెద్ద గంగ ఎంత పెద్దగుందో తెలుసా? ఒక 15-20 కార్లు పెట్టచ్చు దాంట్లో. అన్ని కార్లు ఉండద్దు మరి. అదే కదా. ఉంటాయమ్మా. అలాంటిది ఈ బంగ్లా ఎంత అందంగా ఉందండి అన్నానంతే. వెంటనే కొనేశారు. కొనేశారా? మొన్నటికి మొన్న ఏమైందో తెలుసా? దుడ్డులు బాగున్నాయి. అందుకా ఇలా అనుకుంటున్నారు ఇందాకటి నుంచి. మా ఆయన కొనిస్తే చూపించమా ఏంటి? చూపించాలి. అలాంటిది మొన్న మా ఆయనతో అన్నాను, పక్కింటి ఆవిడ చిన్న రవ్వల ఉంగురం కొనుక్కుందంటండి అని. అంతే. ఏంటే రవ్వల ఉంగురం కొనుక్కుందా అని వెంటనే వెళ్ళి నా కోసం రవ్వల దుద్దులు తెచ్చారు. బాగున్నాయి. మీ ఆయన అన్ని అడిగితే చేస్తారు. మా ఆయన అన్ని అనుకోగానే చేసేస్తారు తెలుసా? మొన్న ఈ మధ్య హనీమూన్కి వెళ్దామా అనుకుంటే తన దగ్గరికి వెళ్ళా. వెంటనే నా చేయి చాపి ఇలా టికెట్లు పెట్టేశారు. ఎక్కడికి అనుకుంటున్నారు? స్విట్జర్లాండ్కి. ఎక్కడుందో తెలుసా నీకు? మ్యాప్ పట్టుకురండి, చూపిస్తాం. మీకు తెలియనట్టుందిగా పాపం. మాకు తెలుసమ్మా, మేము వెళ్ళాము. ఏముంది, మంచు ఐసు అంతే కదా. మా ఇంట్లో కూడా పడుతుంది మంచు. మీరు అలా కూర్చుంటే ఇంట్లో ఫ్రిడ్జ్ లో పడే ఐస్ కాదండి, లైవ్ గా డైరెక్ట్ గా పడుతుంది కదా, అదనమాట. అబ్బబ్బే, మాకు అలాంటివన్నీ నచ్చవండి. మా ఇల్లు మా మంచు. ఎక్కడో ఇళ్ళలో పడే మంచు మనకెందుకు? అదండి కాస్త చెప్పని. అక్కడ మౌంటైన్స్ అవి ఉంటాయి కదా, అదనమాట. ఇంతేనా? మొన్న మధ్య గోల్డ్ రేట్ తగ్గింది కదా, వడ్డాణం చేయించుకుందామా అనుకుంటూ ఉన్నా. ఏంటి ఇంకా? అవును మరి, మా ఆయన అసలే రిచ్చు. రిచ్చు కనిపిస్తుందమ్మా, కనిపిస్తుంది. ఆ మాత్రం కావాలి కదండి. అనుకుంటూ పడుకున్నా. ఉదయం లేచి చూసేసరికి పక్కలో ఉంది. ఏమనుకుంటున్నారు? వడ్డాణమే. అయ్యా బాబోయ్, విన్నావా వదినా? బడాయిలు అంతేనా? మొన్న ఒకసారి ఇలా పైకి చూస్తూ ఉన్నా. ఏం కనిపించిందమ్మా? హెలికాప్టర్. మాకు కూడా హెలికాప్టర్ అనుకుంటూ ఉన్నా. అంతే. నిజంగా కొమ్మదా? నిజంతే. అసలే మా ఆయన రిచ్చు. దేనికమ్మా? ఒంటింటి నుంచి బాత్రూమ్కి, బాత్రూమ్ నుంచి ఒంటింటి తిరగడానికా? ఈ ట్రాఫిక్ లో పడి గంటలు కార్లో వెళ్లే బదులు హెలికాప్టర్ ఉంటే చక్కగా 1 నిమిషంలో ఎగుతుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు తెలుసా? అయినా మన కబుర్లకి ఏంటి కానీ, మీరు చెప్పండి, మీ వారి గొప్పలేంటో వింటాము. నువ్వు చెప్పొద్దునా, వింటాము. అబ్బబ్బా, మీ ఇద్దరు ఆయనల గురించి విన్నాక మాదేం పెద్దగా లేదమ్మా. పర్వాలేదు వద్దునా, ఏదో అది చెప్పు. ఏ మాటగా ఆ మాట చెప్పాలి కానీ మా ఆయనకు నేను చెప్పిన మాట వింటాను తెలుసా? చెప్పవద్దునా. కానీ మీ ఇద్దరు ఆయన నుంచి విన్నాక ఏం లేదమ్మా. పర్వాలేదు వద్దునా, చెప్పు. సరే, నా పెళ్ళైన మొదటి రోజు, అదే మా పెళ్లి రోజు, రాత్రి పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళాను. మా ఆయన వెనక మాల వచ్చి ఇలా చేసేస్తాడు. అలా చేయి వేయగానే చిపోండి అన్నాను. అంతే. అప్పుడు